వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆఫ్ కాంపిటేషన్స్లో డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్షన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. సో ఆ ఎగ్జాంపుల్స్లో భాగంగా ఈరోజు మనం 101 ఆ స్ట్రింగ్తో స్టార్ట్ అయ్యే 101 అనే సబ్స్ట్రింగ్తో స్టార్ట్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసే డిఎఫ్ఏని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఈ వీడియోస్ చూద్దాము. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇది ఏ టైప్ ఆఫ్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్? ఇది స్టార్టింగ్ విత్ సమ్ సబ్స్ట్రింగ్ అనే టైప్ ఆఫ్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మన ఏ సబ్స్ట్రింగ్తో స్టార్ట్ అవ్వాలి? మన డిఎఫ్ఏ 101 అనే సబ్స్ట్రింగ్తో స్టార్ట్ అవ్వాలి. ఇన్పుట్ సింబల్స్ ఏంటి? 0, 1. సో ఈ స్టార్టింగ్ విత్ సబ్స్ట్రింగ్ టైప్ కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ డిఎఫ్ఏస్కి మనం ఏం చేయాలి? నేను ప్రీవియస్గా ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, థర్డ్ ఎగ్జాంపుల్. సో ఈ టైప్ ఆఫ్ డిఎఫ్ఏస్కి ఏం చేయాలి మనం? ఫస్ట్ అసలు సబ్స్ట్రింగ్ అనేది ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సబ్స్ట్రింగ్ ఏంటి? 101. ఆ సబ్స్ట్రింగ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మన లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్ ఎంత? 3. ఎందుకు? 3 సింబల్స్ ఉన్నాయి కాబట్టి. సో లెంత్ ఐడెంటిఫై చేసిన తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసే డిఎఫ్ఏలో ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్ ప్లస్ 2. సో ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్ ఎంత? 3. సో 3 + 2 5. సో మనం కన్స్ట్రక్ట్ చేసేపోయే డిఎఫ్ఏలో మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ 5 ఉండాలి. ఇంకా కావాలంటే మనం ఎక్కువ పెట్టుకుని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ మినిమం నెంబర్ అనేది 5 ఉండాలి. సో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాము. సో Q0 ఇనీషియల్ స్టేట్, Q1 ఇటు స్టార్టింగ్ విత్ సమ్ సబ్స్ట్రింగ్ టైప్ డిఎఫ్ఏస్ కన్స్ట్రక్షన్స్లో ఒక డమ్మీ స్టేట్ ఉంటుంది. సో D, Q1, Q2, Q3. ఓకే, Q3 అనేది ఫైనల్ స్టేట్. సో మన వీడియో ఏంటి? స్టార్టింగ్ విత్ 101. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర Q0 అనేది ఇనీషియల్ స్టేట్ దగ్గర కదా. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర 1 యాక్సెప్ట్ చేయాలి. సో 1 యాక్సెప్ట్ చేసి Q1కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సింబల్ ఏంటి? మన సబ్స్ట్రింగ్లో 0. సో Q1 అదే యాక్సెప్ట్ చేసి Q2కి వెళ్తుంది. నెక్స్ట్ Q2 అదే యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ సింబల్ ఏంటి? 1. సో Q2 1 యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టేట్ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ రాసాము. ఇప్పుడు Q0 దగ్గర 1 వస్తే Q1కి వెళ్తుంది, 0 వస్తే ఏమవుతుంది? డమ్మీ స్టేట్కి వెళ్తుంది. అలాగే Q1 దగ్గర 0 వస్తే Q2కి వెళ్తుంది. సో Q1 దగ్గర 1 వస్తే ఏమవుతుంది? డమ్మీ స్టేట్కి వెళ్తుంది. అలాగే Q2 దగ్గర 1 వస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. Q2 దగ్గర 0 వస్తే ఏమవుతుంది? డమ్మీ స్టేట్కి వస్తుంది. అలాగే ఫైనల్ స్టేట్ దగ్గర 0 వచ్చినా 1 వచ్చినా సేమ్ స్టేట్లో ఉంటుంది. అలాగే డమ్మీ స్టేట్లో 0 వచ్చినా 1 వచ్చినా సేమ్ స్టేట్లో ఉంటుంది. ఇది మన డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఫర్ ద స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ 101. ఇప్పుడు కొన్ని స్ట్రింగ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దామా, అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. సో ఫస్ట్ 101. సో Q0 on 1 Q1, Q1 on 0 Q2, Q2 on 1 Q3. ఫైనల్ స్టేట్కి వెళ్ళింది కదా, అంటే ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయింది. అలాగే ఇంకో స్ట్రింగ్ చూద్దామా, 10101. సో Q0 on 1 Q1, Q1 on 0 Q2, Q2 on 1 Q3, Q3 on 0 Q3, Q3 on 1 Q3. అంటే మన స్ట్రింగ్ రీడింగ్ అయిపోయేటప్పటికి మనం ఫైనల్ స్టేట్లో ఉండాలి, ఇనిషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అయ్యి. సో ఇది కూడా యాక్సెప్ట్ అయిందా? సో ఇది మన డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ కరెక్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో సేమ్ ఎగ్జాంపుల్ సింబల్స్ మార్చి ఏవి ఇచ్చినా సరే మనం రాయొచ్చు. లైక్ ఏబిఏతో స్టార్ట్ అయ్యే స్ట్రింగ్స్కి ఎగ్జాంపుల్ రాయండి, లేకపోతే బిఏబి, లేకపోతే 010. ఈ 4 ఏదైనా సరే సేమ్ ఎగ్జాంపుల్, కొన్ని సింబల్స్ అయితే మారుతాయి. సో మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.